నార్మల్గా చైన్ లూపింగ్ అయితే 300 to 400 కిలోమీటర్స్లో చేయాలని అయితే అందరూ తెలుసు. కాకపోతే ఎందుకు చేయాలని ఒకసారి ఆలోచించిండ్రా? సో ఈ ఇంపార్టెంట్ థింగ్స్ అయితే మీరైతే ఇగ్నోర్ అయ్యి టైంకి అయితే కరెక్ట్ లూప్ చేయలేదు అనుకోండి, చైన్కున్న స్ప్రాకెట్కి అన్నెసరీ ఫ్రిక్షన్ అయితే జనరేట్ అవుతుంది అనమాట. సో దీనివల్ల మన చైన్ స్ప్రాకెట్ తొందరగా పోయే ఛాన్స్ అయితే ఉంటాయి. సెకండ్ రీజన్ వచ్చేసరికి అయితే చైన్ లూప్ అనేది టైంకి చేయకపోతే మాత్రం ఫ్రీ మోషన్ అనేది రెస్ట్రిక్ట్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల మన ఇంజన్ మీద అయితే వెయిట్ అయితే పడుతుంది. ఎందుకంటే ఫ్రీ మోషన్ లేనప్పుడు ఇండైరెక్ట్గా మనకైతే ఇంజన్ మీద అయితే ఎఫెక్ట్ పడుతుంది అనమాట. ఇట్లా ఇండైరెక్ట్గా ఇంజన్ మీద వెయిట్ పడ్డప్పుడు అయితే మనకైతే మైలేజ్ ఇష్యూస్ అయితే పక్కా వస్తాయి అనమాట. అప్పుడు మనం అనుకుంటాం మన బండి మైలేజ్ ఇస్తలే అని చెప్పి. థర్డ్ రీజన్ వచ్చేసి అయితే మనకి రస్టింగ్ ఇష్యూస్ అనమాట. సో లూప్ అనేది కరెక్ట్ టైంకి చేయకపోతే మాత్రం మనకి రస్టింగ్ ఇష్యూస్ అనేది జనరేట్ అవుతాయి అనమాట. వచ్చేసి అయితే చైన్ లూప్ అండ్ క్లీనింగ్ అయితే అస్సలు నెగ్లెక్ట్ మనమే అనుకుంటాం కదా ఏమవుతుందిలే నడుస్తలే అని చెప్పి. సో ఈ చిన్న రీజన్స్ వల్ల మీరైతే బండి అయితే ఖరాబ్ చేసుకోండి. రైడ్ ఫ్రీ అండ్ నెవర్ స్టాప్ ఎక్స్ప్లోరింగ్.